హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా, సింపుల్గా లంచ్ బాక్స్లోకి కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లోనికి కానివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్పు పుదీనా, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా అల్లము, కొద్దిగా కరివేపాకు, ఒక 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పుదీనా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వడకట్టుకొని పెట్టుకున్నాను. దాంట్లోనే ఈ పచ్చిమిరపకాయలు, లవంగాలు, అల్లము, ఎల్లుల్లిపాయలు, కరివేపాకులో సగం కరివేపాకు దీంట్లో వేసుకొని సగం కరివేపాకు తాలింపులోకి ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని, చూసారు కదా, అలా బరసగా పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా అవసరం లేదండి. వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ పల్చగా అయిపోతుంది బాగా. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 1/2 కిలో రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 10-15 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1/2 టేబుల్ స్పూను మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కింద కొంచెం మిగిల్చుకున్నాం కదండి, అది. ఉప్పు రుచికి తగినంత. ఇవి మనకి మెయిన్గా కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక శనగపప్పు, మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసేసుకోవాలి. పుదీనా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూను పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు. రైస్కి కూడా ఉప్పు వేయాలి కదండి. ఇందాక పుదీనా పేస్ట్ వరకు వేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్కి కూడా సరిపోయేలాగా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయాక ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక సగం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మిగిలిన సగాన్ని కూడా తర్వాత వేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పుదీనా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా పిల్లలకు కనుక లంచ్ బాక్స్లోకి, పెద్దలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి చేసి పెడితే చాలా టేస్టీగా, హెల్తీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ పుదీనా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.